మారవని దేవుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను యేసయ్య. తల్లి మరిచిన తండ్రి విడిచినాను విడివని ఎడబాయిని దేవుడు అంటున్నాడు నా ప్రభువా. స్తోత్రం యేసయ్య, స్తోత్రం యేసయ్య. అందరం స్తుతులు అర్పిద్దాం. ఉపవాస ప్రార్థనలో ఉండి పరిశుద్ధాత్మ దొరికి నీ ఆత్మశక్తితో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయనకు నువ్వు స్తుతులు హృదయానుసారంగా అర్పించినట్లయితే పరిశుద్ధాత్మతుడు నీ జీవితంలో ఆయన ఆత్మ కార్యము, ఆయన చిత్తం అనుసారంగా ఉన్న కార్యాలను జీవితంలో నెరవేరుస్తాడు. బిడ్డ, నీ ఉపవాసం ఉండి చేసిన స్థుతులకు బలము శక్తిని దేవాది దేవుడు నింపుతాడు. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉన్నది, ఉపవాస ప్రార్థనలో విడుదల ఉన్నది, ఉపవాస ప్రార్థనలో విమోచన ఉన్నది, ఉపవాస ప్రార్థనలో సమాధానం, సంతోషం ఉన్నది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవా నీకు వందనాలు, 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 వందనాలు యేసయ్య. నీ ప్రేమ వర్ణించలేనిది నా తండ్రి, నీ ప్రేమ వివరించలేనిది నా ప్రభు. తల్లి కన్నా మించిన ప్రేమ, తండ్రి కన్నా మించిన ప్రేమ, సహోదరులను మరిపించిన ప్రేమ నీ ప్రేమ యేసయ్యా. ప్రేమ పూర్ణుడు, ప్రాణనాథుడు, నిన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. అందరం అందామా? ప్రేమ పూర్ణుడు, ప్రాణనాథుడు, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ పూర్ణుడు, ప్రాణనాథుడు, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ యేసుక్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. ప్రేమ పూర్ణుడు, ప్రాణనాథుడు, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ పూర్ణుడు, ప్రాణనాథుడు, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ కావాలని ఎదురు చూస్తున్నాను, నీ భర్త ప్రేమ కావాలని, ప్రేమ కావాలని, ప్రేమ కావాలని కోరుకునే తండ్రి ప్రేమ నాకు చూడలేదని కోరుతున్నావేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ, లోకైన తండ్రి లోకైన ప్రేమ, అది వర్ణించలేని ప్రేమ, కొలతలేని ప్రేమ, కొలతలేని ప్రేమ, ఆయన ప్రేమ ఈ మీద సమృద్ధిగా ఉపరిస్తున్నాడు. బిడ్డ, ఏ మాటలు సంకోచించవు, అవమానంగా ఉన్నప్పుడు కురికిపోకు, నలిగిపోకు. బిడ్డ, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన కలువరిలో చూపించాడు. బిడ్డ, ఈ ప్రాణాత్మ దేహం కోసం ఆయన
పరిశుద్ధులను వందనాలు ప్రతి ఒక్కరిని నా ప్రభా నీ ఆత్మశక్తితో, నీ ఆత్మ బలముతో, నీ ఆత్మ సంతోషంతో మీరు చూపిస్తున్నాను నా ప్రభా. తండ్రి విరిగి నలిగిన హృదయంతో నా ప్రభా నేను ఆరాధించి ఉంటున్నాగా నా ప్రభా, ప్రతి ఒక్క ఆరాధనపై ఆశల నుండి నా ప్రభా నీ బలమైన ఆత్మశక్తితో ప్రతి ఒక్కరిని మీరు నింపినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ ధైర్యాన్ని, నీ సామర్థ్యాన్ని నా ప్రభా ప్రతి ఒక్కరిలో మీరు నింపినందుకు నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఆరాధించిన ప్రభా వేడుకొని నా ప్రభా పొందుకుని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొద్దామా? గట్టిగా గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి విరిగి నలిగిన హృదయంతో మనం ఆరాధిస్తేనంట పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మ కార్యం మన జీవితంలో జరిగించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం అందరం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రతి ఒక్కరు మరి ఎంతమంది దుఃఖం వెళ్ళిపోయిందని విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. నిజంగా ఆయన మన కన్నీరు చూస్తున్నాడు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ ఆత్మ వశుడై ఆరాధించినప్పుడు దేవాది దేవుడు కనులు మన మీద ఉన్నాయి, మనని చూశాడు. ఎవరు మనని చూడకపోయినా ఎవరు మనము భుజము తట్టి వెన్ను తట్టి మనని ముందుకు నడిపించకపోయినా యేసుక్రీస్తు ప్రభు నడిపిస్తున్నాడు. అందుకనే మేము బ్రతికి ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. నిజంగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన మనల్ని చూస్తున్నాడు కాబట్టి, ఆయన చెయ్యి మనకు తోడుగా ఉన్నది కాబట్టి మనం సజీవ లెక్కలో ఉన్నాం. లేకపోతే ఆయన తోడు మనకు లేకపోతే మనకున్న మానసిక ఆలోచనలు బట్టి మన కుటుంబంలో ఉన్న కలహాలను బట్టి కుటుంబ భారాన్ని బట్టి ఎన్నడో మనము ఎంతమందో ఈ రోజులలో చూసుకున్నట్లయితే బీపీ ప్రెషర్ పెరిగి షుగర్ పెరిగి ఆయా రకాల వ్యాధులు పాలయ్యి ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు. కానీ మనం ఎక్కడున్నామో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధానంలో ఆయనకు సమీపంలో ఉన్నాం కదా. ఆయన ఏమంటున్నాడు? ఆయన దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. మనం ఇప్పుడు క్షేమంగా ఉన్నామంటే ఆయన మనల్ని చూస్తున్నాడు కాబట్టి మనల్ని క్షేమంలోనికి మనల్ని నడిపిస్తున్నాడు, లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా. అయినా కూడా ఇంత మంచి మాటలు చెబుతూ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ఆయన ఎందుకు మనం మానసికంగా కృంగిపోతున్నాము? ఎందుకు మన జీవితాలలో తన ఆత్మ కార్యం జరగట్లేదు? కొన్ని మాటలు ఈరోజు దేవాది దేవుడు మన హృదయాలను గాయపరిచినా పర్వాలేదు, కానీ మన కుటుంబాలను మనము కట్టుకోవాలి, మన ఆత్మీయ స్థితిని మనం కట్టుకోవాలి కదా. మనం హాస్పిటల్కి వెళ్తే ఉట్టిగానే వెళ్తామా? పైసలు ఖర్చు పెట్టుకుంటాం కదా. అప్పుడు పైసలు ఖర్చు పెడుతున్నప్పుడు హృదయానికి ఏమనిపిస్తుంది? అయ్యో కష్టపడ్డదంట ఈ హాస్పిటల్ డాక్టర్ పాలు చేయడానికి అనిపిస్తుంది. ఇప్పుడు హృదయం గాయం అనిపిస్తుంది కదా. కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సూది పిచ్చుకుంటాం. మనం ఎందుకు తీసుకుంటాం సూది చెప్పండి? మరి ఆ సూది తీసుకుంటే తక్కువ అయితే దాన్ని విశ్వసించి తీసుకుంటున్నారా? అట్లా నరాలలో పొంటి పారితే చాలు, మందు ఉంటే చాలు మా శరీరంలో అని తీసుకుంటున్నారా? తక్కువ. నేను అడిగే ప్రశ్న మీకు అర్థం అవుతలేదు. ఈ సూది తీసుకుంటే పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటే నాలోనే నొప్పి పోతుంది, తక్కువైతే దాన్ని వేసుకుంటుండ్రా? ఒక మూలకు కడుపులో ఒక మూలకు పడి ఉంటుందిలే, డస్ట్బిన్లో చెత్త ఉన్నట్టు ఉంటుంది అని వేసుకుంటున్నారు? లేదు కదా. వేసుకుంటే తక్కువ అవుతుందని ఈరోజు విన్న వాక్యం ద్వారా మా జీవితాలు కట్టబడతాయి, బాగుపడతాయి అని విశ్వాసంతో వచ్చిండ్రా? ఏదో అమ్మగారు చెప్పే 4 మాటలు డస్ట్బిన్ అనే హృదయంలో వేసి వెళ్దామా, లేకపోతే పరిశుద్ధమైన మందిరంలో హృదయం అనే ఆలయంలో వేసుకుందామని వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఏదో విని విడిచిపెడతామని అని వచ్చిన వాళ్ళు ఎంతమంది? హృదయంలోనే. ఓకేనా? ఇప్పుడు పారాసెటమాల్ టాబ్లెట్ కానీ ఇంజక్షన్ కానీ లోపలికి వెళ్ళిన క్రియ జరుగుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మనకు చెమట వస్తుంది, శివరింగ్ వస్తుంది. మన హృదయం ఏముంటుంది? ఏమన్నా తిను తాగు అని చెప్తా ఉంటుంది కదా. అప్పుడు శివరింగ్ పోతుంది. వాక్యం కూడా కడుపులోనికి హృదయంలోనికి వెళ్ళి క్రియ జరిగిస్తూ ఉంటుంది. చెప్పండి కదా. వాక్యము లోనికి చెవులోనికి వెళ్ళి హృదయంలోనికి వెళ్తుందంటే మన జీవితంలో కార్యం జరగవలసిందే, ఇంకా వేరే మాట లేదు. ఇంకా
అవునా? టాబ్లెట్ కానీ ఇంజక్షనే కానీ లోపలికి వెళ్తే మన జీవితంలో కార్యం జరుగుతుందని మనుషులు చేసే క్రియకి మనం నమ్మి వెళ్ళి అనేక నానా విధంగా కష్టపడి ప్రయాణాలు చేస్తూ వాళ్ళ మీద డబ్బు వేసి నెలంతా కష్టపడిన డబ్బంతా మనం చేసి మనం మందులు కొనుక్కొచ్చుకుంటున్నాం. ఉచితంగా వచ్చే కృపను మనం దూరపరచుకుంటున్నాం. వినాలి. వినటం వల్ల విశ్వాసం కలగడం వలన జీవితము కట్టబడుతుంది. మా బాధ ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని బాధ ఏంటంటే, ఎంత మొర పెట్టినా, ఎంత కన్నీరు కాల్చినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా ఎక్కడ ఉన్న గొప్పలు అక్కడ ఉన్న స్థితిలో ఎందుకుంటున్నారు మనుషులు? ఎందుకుంటుంది మన బ్రతుకు? కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కొన్నిటికి దూరంగా ఉండమంటున్నాడు. మనము జీవితం జీవించాలంటే, మన జీవితం ఆత్మీయంగా సంతోషంగా ఉండాలంటే, ఎదుటి వాళ్ళు మన గురించి ఎన్ని మాటలు మాట్లాడుకున్నా మనం లక్ష్య పెట్టకూడదు. ఇది ప్రాముఖ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోవాలి. మన గురించి మంచిగా మాట్లాడితే విని హృదయంలో పెట్టుకోవాలి, చెడుగా మాట్లాడితే విడిచిపెట్టాలి. ఇది మనిషి గుర్తుంచుకునే ప్రాముఖ్యమైన మాట ఇది. ఇంకోటి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఒకసారి చూసుకుందాము. సామెతలు 20:3 ఉంటుంది కదా, కలహమునకు దూరంగా ఉండటం నరులకు ఘనత. కలహమునకు మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి. అందరు హృదయం మీద చేయబెట్టుకోండి. పరిశుద్ధాత్ముడు అందరితో నాతో కూడా మాట్లాడబోతున్నాడు. హృదయం మీద చేయబెట్టుకోండి. ఈరోజు నేను వినబోయే మాట నా జీవితాన్ని కట్టుకునే మాట. అందరం గట్టిగా, ఈరోజు నేను వినబోయే మాట నా కుటుంబాన్ని సరి చేసుకునే మాట. ఈరోజు నేను వినబోయే దేవుని మాటలన్నీ నా కష్టాల నుంచి నేను దూరపరచుకునే మాటలే. ఈరోజు నేను విన్న మాటలన్నీ నేను మరణించేంత వరకు జ్ఞాపకం ఉంచుకొని వాక్యానుసారంగా చెప్పిన మాటల అనుసారంగా యేసు నామంలో ఏ మాట మరవక నడుస్తాను. సనుక్కోను కొనుక్కోను, వాక్యాన్ని బట్టి. ఓకే, హల్లెలూయా. మీరు ఎవరు ఎదుట, అనిత అమ్మగారు ఎదుట మాట ఇచ్చినా, యేసుక్రీస్తు ప్రభు ఎదుట మాట ఇచ్చిందా, ఈ మాటలు మీ హృదయం అనే పలక మీద ముద్రించుకోవాలి. ఇంకొక క్వశ్చన్ వేసుకోండి. మనం క్వశ్చన్ వేసుకుందాం. నా జీవితంలో ఎందుకు కార్యం జరగట్లేదు? అనుకోండి. దేవుడు చూస్తున్నాడు. నా జీవితంలో ఎందుకు కార్యం జరగట్లేదు? నా అప్పుల యూపు ఎందుకు పోవట్లేదు? నా కుటుంబంలో సమాధానం ఎందుకు ఉండట్లేదు? భార్య భర్తల మధ్య ఎందుకు ప్రేమ మార్చిపోతుంది? ఎందుకు చిగురించట్లేదు? పిల్లలు ఎందుకు మాట వినట్లేదు? అవన్నిటికీ దేవాది దేవుడు ఈరోజు జవాబు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూసుకుందాం. సామెతలు 23. కొన్నిటికి దూరం ఉండమంటున్నాడు దేవుడు. ఆత్మ కార్యము జరిగించడానికి మనల్ని కొన్నిటికి దూరంగా ఉండమంటున్నాడు. ఏమంటున్నాడు? కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. అందరం ఇక్కడ చూద్దాం. ఎందుకు మన జీవితంలో ఘనత రావట్లేదు? అవమానాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, హేళన కలిగిన మాటలు వస్తున్నాయి, ఇంకా నానా రకాలుగా మాటలు వస్తున్నాయి అంటే కలహము వినగానే నేను చెవు పెడుతున్నావు. అక్కడ అర్థమవుతుందా? కలహము ఎక్కడిద్దరు ముగ్గురు కూడి మాట్లాడుకుంటారు. లోకంలో ఉన్న మాటలు మాట్లాడేటప్పుడంట ఆ మందలో మనం ఉండకూడదు. అలా ఉండకుండా ఉంటేనే మనకు ఘనత. ఏమంటున్నాడు? కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనత. మన జీవితంలో ఎందుకు కార్యం జరగట్లేదు, ఎందుకు ఘనత రావట్లేదు, ఎందుకు అప్పుల యూపు పోవట్లేదు అంటే కలహమునకు నువ్వు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నావు కాబట్టికే ఈ జీవితంలో ఘనత రావట్లేదు. అనుకుంటున్నారా? ఉదయకాలం లేవగానే ప్రభువా మళ్ళా కష్టాలు చూస్తూ ఉండాలి, వండడానికి బియ్యం ఉన్నాయో లేవో, తినడానికి ఆహారం ఉండదో లేదో, మరి బయటికి వెళ్ళడానికి, మరి నా భర్తకు టిఫిన్ కట్టడానికి, అవి ఇవన్నీ ఆలోచించుకుంటూ మనం లేస్తూ ఉంటాం. అవునా? స్త్రీనైనా కానీ పురుషులైనా కానీ బయటికి వెళ్ళడానికి నాకు శక్తి లేదని, పురుషుల్లో సాధనగా ఉండేది అలా అయినా అనుకుంటున్నాం. మరి ఎందుకు ఆ ఘనహీనత కలిగి ఉన్నాము? కలహాలకు ఎక్కువగా ఆకర్షితురాలు అవుతున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎక్కడైనా ఎవరైనా వచ్చి అక్క ఆమె ఇట్లా అంట, అక్క ఏమి ఇట్లా అంటే వద్దున్నారా నాకు చెప్పకు. నీ హృదయం ఒకవేళ బాధ ఉంటే దేవుడికి చెప్పు. అప్పుడే నీ కుటుంబానికి ఘనత. చెప్పగలుగుతామా? అప్పుడు నీ జీవితానికి ఘనత. అవునా అమ్మా, అవునా, అట్లా కదా, ఇట్లా కదా. నువ్వు ఇంకా 4 మాటలు మాట్లాడవనుకో, నువ్వు ఘనహీనురాలివే.
దేవుడి దృష్టికి నీ కుటుంబం ఉండదు, దేవుడి దృష్టికి నీ హృదయం ఉండదు, దేవుడి దృష్టికి నువ్వు చేసే ప్రార్థన వెళ్ళదు. నువ్వు కలహములకు దూరంగా ఉండి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తే నీ కుటుంబము ఘనతగా నిలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ దేనికి దూరంగా ఉండమంటున్నాడు దేవుడు? కలహాలకు దూరంగా ఉండు. నీ చెవులకు ఏమైనా కలహము కలిగిన మాట వినిపిస్తే దానికి దూరంగా పారిపో. అప్పుడు నీ దుఃఖానికి దేవుడు సంతోషం పాటిస్తాడు. హల్లెలూయా. వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, అది వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు నేను వినాలి నువ్వు వినినావు అనుకో, దేవుడు నీ ప్రార్థన వినడు, ఇంకా గరహీరలాగా మారుస్తాడు. వాళ్ళ జీవితం అంతా ఇలాగనే బ్రతుకుతామా? ఇంకా ఎప్పుడు పోతే కష్టాలు, సమాధానం, ఇంకా ఎన్ని రోజులు సమాధానం, ఇట్లనే ఉంటామా? అందుకే దేవుడు నేను ఇష్టపడట్లేదు. ఈ విధంగా ఉండడం ఆయనకి ఇష్టం ఉండదు. నీ హృదయం నలిగిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన అంటే నిన్ను ప్రేమించి ఆయన రక్తాన్ని వెలపెట్టి కొనుక్కున్నాడు. నీకు సంతోష వస్త్రాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అది లాక్కోవడానికి నీ కలహాలు నీకు అడ్డుగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు చెప్పబోయే వాక్యం మన ఆత్మీయ జీవితానికి ఒక మెట్టుగా మారుడు కాక, పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి ఒక మెట్టుగా మారుడు కాక. హల్లెలూయా. దేనికి దూరంగా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కలహాలకు. రెండవదిగా 1వ తెస్సలోనికీయులు 4:3 మీరు జారత్వములకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. అందరం అడుగుతా ఉంటాం కదా, ప్రభువా నీ చిత్తం నా జీవితంలో ఏమున్నదో నెరవేర్చు ప్రభువా, త్వరగా నాకు తెలియపరచు ప్రభువా అని అంటా ఉంటాం. కానీ ఏమున్నదంట? జారత్వములకు నువ్వు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. జారత్వం అంటే ఏంటిది? ఒక్క మాటలో చెప్పండి. జారత్వం అంటే ఏంటిది చెప్పండి. ఇక మనలో జారత్వం అసలే లేదా? ఏ భేదమో లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళే, అవునా? ఒక్క జారత్వం చెప్పండి ఎవరైనా ఒకరు. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, ఇంకా దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, దీక్షతో నడుము ఇంటింటి తలుపు తట్టి, యేసయ్య ఊసే తప్పమ్మ, ఊరికే ఉంటే తప్పమ్మ. ఏమంటున్నాడు? యేసయ్య ఊసు ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఊరికి ఉంటేనే జాగ్రత్త. నీకు తెలిసిన ఆశీర్వాదపు మాటలు అదర్శన చెప్పకపోవడమే నీ జాగ్రత్త. అర్థమవుతుందా? హల్లెలూయా. మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాటలే, ఏదో కొత్తగా మనము రాసుకొని వింటున్న మాటలు కాదు. ఏమంటున్నాడు? చదువుతాను ఒకసారి. జారత్వములకు 1వ తెస్సలోనికీయులు 4:3 మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వములకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. అంటే దేవుడు మిమ్మల్ని ఎందుకు దూరంగా ఉండమంటున్నాడు? మీరు పరిశుద్ధులగుటయే ఆయన చిత్తమై ఉండదు. మీరు పరిశుద్ధులుగా ఉండాలని దేవుని చిత్తమే ఉండదు. ఆ చిత్తాన్ని మనం నెరవేర్చలేము కాబట్టి మనం ఎక్కడ ఉన్న స్థితి అక్కడనే ఉండదు. మనం పరిశుద్ధులుగా ఉండలేము. వింటున్నాం చెడు మాటలు, వింటున్నాం, చూస్తున్నాం చెడు చూపులు చూస్తున్నాం, మాట్లాడుతున్నాం చెడు మాటలు మాట్లాడుతున్నాం, ఆలోచిస్తున్నాం చెడు ఆలోచనలు ఆలోచిస్తున్నాం, ఇతరుల మీద భారం కలిగి ఆలోచిస్తున్నాం, ఇతరుల మీద సనుకున్నట్టు ఆలోచిస్తున్నాం. ఇన్ని రకాలుగా మనలో జాగ్రత్తలు ఉన్నప్పుడు మనం ఘనంగా నిలబెట్టాలని ఎలా నిలబెట్టాలి దేవాది దేవుడు? ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి చెప్పేవమ్మా, ఇంటి సంగతులన్నీ చాటింపు వేసేవమ్మా, అక్కడి మాటలు ఇక్కడ చెప్పి, ఇంకా అట్లా ఇవన్నీ మానుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. జారత్వం అంటే కొందరు అనుకుంటారు వ్యభిచారం జారత్వం అనుకుంటారు. అంతకంటే పాపం ఏంటంటే నువ్వు విన్న మాట ఇంకొక దిక్కు చెప్పుకుంటే ఇంకా అంతకంటే పెద్ద పాపం. ఈ జారత్వాన్ని మనం వదులుకోవాలి. దేవుడికి ఆయాసకరమైన పనులు చేసితే మనము జారత్వంలో ఉంటున్నాం. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు పరిశుద్ధులై ఉంటే దేవుని చిత్తము. నీ ఆలోచనలు పవిత్రంగా ఉండాలి, నీ చూపులు పరిశుద్ధంగా ఉండాలి, నీ తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. మనం చేసే పనంతటా పరిశుద్ధంగా ఆయన ఎలా ఉన్నాడో మనం ఆ విధంగా నడుచుకుంటూ పోతేనే మనకు ఘనత. హల్లెలూయా. ఆయన చిత్తం ఏమై ఉన్నదంట? మనకు ఘనత. మనం దేనికి దూరంగా ఉండాలి? కలహములకు దూరంగా ఉండాలి, జారత్వములకు. నోరు జారకూడదు. హల్లెలూయా. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నోరు జారకూడదు. నోరు జారడం అంటే పాపంలో పడిపోయినట్టు. పాపమునకు జీతము మరణం. మన మరణంలో కంటే పాత్రలోనికి వెళ్ళిపోయిన స్థితిలో మనం పోతున్నాము, మన కుటుంబాన్ని నడిపిస్తున్నాం. మనము ఏ మాత్రము
జారత్వంలోనికి వెళుటే దేవుని చిత్తమైనదంట. దేవుని మాట కాదు, దేవుని చిత్తం, ఆయన చిత్తం అంతే. మనం ఎలా ఉండాలంటే ఆయన మాటలు కొంటూ ఆయన మాటలకు అదర్స్కి అంటే ఇతరులకు నశిస్తున్న ఆత్మలకు చెబుతూ నడిచితే మనకు ఘనత. ఇంకేమన్నా చూడండి ఒకసారి. ఘనత ఎందును ఏమంటున్నాడు? ఎట్లా కాపాడుకుంటుంటే మీకు తెలిసి ఉండాలి. మనని మనం ఎలా కాపాడుకోవాలి? నలుగురు ఉండి మాట్లాడినప్పుడు ఐదో వ్యక్తిగా మనం ఉండకూడదు. నలుగురు చెడు మాటలు మాట్లాడినప్పుడు ఐదో వ్యక్తిగా చెడు మాటలు మాట్లాడడం వల్ల మనం ఉండకూడదు. చెడు ఆలోచనలు ఆలోచించే దగ్గర మనం ఉండకూడదు. ప్రాముఖ్యంగా విగ్రహారాధనకు మనము సహకరించదు. చేసుడు ఒకేదైతే సహకరించుడు ఇంకొక. అర్థమవుతుందా? మన రక్త సంబంధికులే కానీ ఒకవేళ ఏదైనా విగ్రహారాధన చేసినట్లయితే రండి, మేము సపరేట్గా రూమ్ చూస్తాం, సపరేట్గా ఉంచుకుంటాం, సపరేట్గా చూసుకుంటాం అంటే నువ్వు వెళ్ళి వాళ్ళ మధ్యలో ఉన్నావు అనుకో, వాళ్ళకి నువ్వేం చేసినట్టు? సహకరించినట్టు. హల్లెలూయా. మొన్న పోయింది కదా, పోయిన వారంలో ఎన్నో లక్షల మంది, చాలా మంది పోయింది. అందులో 25% ఉండొచ్చు. ఆల్రెడీ 2-3 చెవుల్లో మా చెవులలో పడినాయి. సహకరించినట్ట నువ్వు అక్కడికి వెళుతాన ప్రేరేపణ నీకు వస్తేనే నువ్వు పాపం చేసినావు. హల్లెలూయా. నీకు ప్రేరేపణ వచ్చిన పెద్ద పాపం. జారత్వమునకు మనము ఇందులో దూరంగా ఉంటేనే దేవుడు నీకు అప్పుడు ఘనతనిస్తాడు. నేను చేసే పనులన్నీ చేస్తానమ్మా, నేను చేసే తప్పులన్నీ చేస్తాను, కానీ దేవుడు నన్ను ఆశీర్వించాలంటే ఆశీర్వించాడు. హల్లెలూయా. దేవుని నామానికి మేము కలుగునాక రెండోది చూసుకుందామా? ఇదే 1 Thessalonians 5:22 ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండండి. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండండి. కీడు అంటే ఏంటి చెప్పండి? ఒక మాట చెప్తాను. కీడు అంటే చెడు తెలుసా అమ్మా? కీడుకు దూరంగా ఉండండి అంటే కీడు అంటే ఒక క్రియ చెప్పాలి కదా. కీడు అంటే ఏంటిది? కీడునకు దూరంగా ఉండబడుతున్నాడు. పిల్లి వస్తుంది, పిల్లికి దూరంగా ఉండాలా? భర్త లేని అమ్మాయి ఒక అమ్మ వస్తుంది, అమ్మకు దూరంగా ఉండాలా? ఇదే మనుషులు ఆలోచించేది. ఇదే కీడునకు దూరంగా ఉండాలంటే పిల్లి ఎదురు వస్తుంది, పరిశుద్ధ వాక్యంలో ఉన్నది కదా, దూరంగా ఉండడం వల్ల వ్యభిచారమైన స్త్రీ ఎదురుకు వస్తుంది, దూరంగా ఉండడం. ఇది కాదు, ఈ వ్యర్థమైన ఆలోచనలు కాదు. కీడును కంటే దేవుడికి అయిష్టకరమైన క్రియలు చేసుట కీడు. దేవుడికి ఇష్టం లేని మాటలు మాట్లాడుట కీడు. దేవుడికి ఇష్టం లేని ప్రవర్తించుట కీడు. దేవుడి మాట ఏమన్నది? నిన్ను వలకి పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. ఉంటే నువ్వు ఎదురుగా పోయి అమ్మగారు నిన్ను ప్రేమిస్తున్నానంటే అయిపోతుందా? అది ప్రేమ అన్నట్ట? మన ప్రేమ ఎలా ఉండాలి? మన విశ్వాసం ఎలా ఉండాలి? క్రియల రూపకంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి ప్రేమ కలుగుగాక. మరి మీరు మీ భర్తలను ప్రేమించే ప్రేమ, మీ పిల్లలను ప్రేమించే ప్రేమ, మీ ఆత్మీయులను ప్రేమించే ప్రేమ, ప్రాముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించే ప్రేమ క్రియల రూపకంగా మీరు ఏ విధంగా చూపిస్తున్నారు? క్రియల రూపకంగా ఉన్నదా మన ప్రేమ? క్రియల రూపకంగా ఒకవేళ ఉంటేనంట, ఒకవేళ మీ రక్త సంబంధికులే కానీ, మీ భర్తే కానీ, మీ పిల్లలే కానీ, మీ భార్యలే కానీ ఒకవేళ నీకు ఎదురుగా ఉన్నా నీకు ఆయాసకరంగా ప్రవర్తించినా కూడా వాళ్ళని క్షమించే హృదయం మీకు ఉన్నదా? ఇప్పుడు నోరుతుంది ఎవరు? నిన్ను వాళ్ళకి పొరుగు వారిని ఇప్పుడు ఏ విధంగా ప్రేమిస్తావు? నువ్వు ప్రేమించలేవు కదా. క్రియల రూపకంగా చూపించాలి. ఇక్కడ ఏమంటాడు? ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. ఏమంటున్నాడు? దేవుడే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆ పరిశుద్ధపరిచిన హృదయాన్ని, శరీరాన్ని మరలా మనం తీసుకుపోయి మురికిలో వేస్తున్నాం. ఒడుపు చెప్పి సనుక్కొని గునుక్కొని ఆయాసకరంగా మాట్లాడి ప్రయాసకరంగా ప్రవర్తించి మనం ఏం చేస్తున్నామంట? ఆయన ఇచ్చిన కృపను, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని మురికి గుండెలో వేస్తున్నాం. ఒక సామెత ఉంటుంది, మీరు విన్నారు అనేక సార్లు. పందిరంటే తీసుకుపోయి మంచిగా కడిగి 10 సబ్బులతో సెంటు దాంట్లో అంతటో కడిగంట
సింహాసనం మీద పెడితే ఒక్క నిమిషం అట్లా ఆ యజమానుడు పక్కన జరిగేసరికి మరలా పోయి ఆమె ఆ పంది పోయి ఎక్కడ పోయింది, ముక్కుకు పెట్టిన బంగారం వేస్ట్ అయిపోయింది, సెంటు బాటిల్ వేస్ట్ అయిపోయినాయి, సబ్బులు వేస్ట్ అయిపోయినాయి. దైవ సేవకులు ఎంతమంది ఎన్ని విధాలుగా మొత్తుకున్నా, ఎన్ని విధాలుగా ప్రార్థన ప్రసంగాలు చెప్పినా కూడా మన ఆత్మీయ స్థితి పాతగానే ఉన్నది. కాబట్టి మన జీవితంలో, మన కుటుంబంలో ఘనత రావట్లేదు, ఆశీర్వాదం రావట్లేదు. అలాగనే ఉంటది. సామెతల గ్రంథంలో ఉంటది, పంది ముక్కుకు తగిలించిన బంగారం కొమ్ము వలె అర్థమవుతుందా? ఒకసారి చెప్పాను మీకు నేను. పంది ముక్కుకు పెట్టిన బంగారు ముక్కు పుడక వల్ల ఉంటుందంట ఆలోచన. అలా కాకుండా సింహాసనం మీద కూర్చోబెట్టి సింహాసనీయుడైన యేసుక్రీస్తు ప్రభు ఆలోచనలు కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుంది? ఇక్కడ చూసుకుంటాము 1 తిమోతి 6:20. ఇప్పుడు నేను 3 చెప్పిన, 3కి దూరం అని చెప్పిన. దేనికి దూరం ఉండాలి? కలహమునకు, జారత్వమునకు, ప్రతి విధమైన కీడునకు దూరంగా. ప్రతి విధమైన ఒక్కదానికి పోతే ఏమవుతుంది, ఒక్క కార్యానికి పోతే ఏమవుతుంది, ఒక్క దినాలకు 500లకు 21కి పురుడుకు 20 అంటే 21st చేస్తారు హిందూస్. ఏం చేస్తారో తెలుసా? ఇక్కడ ఎవరికైనా తెలుసా? హల్లెలూయా. పెద్ద విగ్రహారాధన లేనిపోయి అన్ని తీసుకొచ్చి ఒక సాటలో పెట్టి పూజ చేసి దాంట్లో శనగలు పెట్టి అది పెట్టి మళ్ళీ చిన్న బాబు పడుకునే దాని కింద ఆ శనగలు వేసి అవి తీసి మీరు వచ్చేటప్పుడు తినడానికి ఇస్తారు. అది పాపం కాదా? తెలుసు, అందరికి తెలుసు కానీ తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. అన్యుల ఎంత ఘోరం అంటే ఆ అబ్బాయి కంటే కనుదృష్టి అవుతుంది. ఆ గుడాలు అవి తింటే ఆ అబ్బాయి కనుదృష్టి పోతుంది. ఇప్పుడు నువ్వు విగ్రహాలను చేసినట్టు చేయాలంట. మనకు కనుదృష్టి కాకుతుందా? దిష్టి రాకుండా ఎంతమంది అంటారమ్మా? సాడుకి ఎంతమంది నల్లచుక్క పెట్టుకున్నారు? సాడు కాళ్ళకు, ఛాతికి, చేతులకు, తల మధ్యలో పెట్టుకుంటారు. ఇంకా వెంట్రుకలకు దిష్టి తాకుతుంది తల మధ్యలో. ఎంతమంది పెట్టుకుంటారు? నేను చూసిన మన చర్చిలో 4-5 చూసినా కానీ వాక్యం చెప్తుంటే మాట్లాడరు కదా అని అనుకుంటున్నాను. హల్లెలూయా. దేవుడే మాట్లాడాలి. మనుషులు మేము చెప్తే మారట్లేదు కానీ దేవుడే మాట్లాడితే మారాలి. హల్లెలూయా. దేవుడి నామానికి ప్రేమ కలుగుగాక. రహస్యమందు నువ్వు పెట్టుకున్న నల్ల చుక్క నేను చూడకపోయినా ఏసే చూస్తలేదా? నీ శరీరంలో దాగి ఉన్న ఏ స్థానమైనా దేవుడికి తెలియకుండా ఉన్నదా? నీ హృదయంలో ఆలోచించే ఆలోచనలు ఏమి దేవుడికి తెలియకుండా ఉన్నాయా? నువ్వు 4 గోడల మధ్యలో మాట్లాడే మాటలు దేవుడు వినకుండా ఉంటాడా? అన్నీ వింటాడు, అన్ని చూస్తాడు. కానీ మనం చేస్తాం. కానీ దేవుడు ఇచ్చే ఆశీర్వాదం మాత్రం మనకి ఉంటాడు. హల్లెలూయా. కీడు చేయకుండా కీడునకు దూరం కూడా. అంటే నీ మాటల ద్వారా ఇతరుని గాయపరిస్తే నువ్వు కీడు చేసినట్టే. నీ చూపుల ద్వారా ఆయాసకరంగా వారితో చూసినావు అనుకో, నువ్వు వారికి కీడు చేసినట్టే. దీనికి మనము దూరంగా ఉండాలి. కీడుకు దూరం. ఇతరులు నీకు కీడు చేస్తున్నారా? వాక్యంలో ఉన్నది కదా, కీడుకు ప్రతి కీడు చెయ్యకూడదు. హల్లెలూయా. నువ్వు చెయ్యకుండా నీ మీద సనుక్కుంటున్నారా? వారిని ప్రేమించు. పోనీలే, దేవుడు చూసుకుంటాడు. ఒక మాటను దేవుడు వాళ్ళకు మారు మనసిస్తాడు. నువ్వు అన్న మాటకు తగిన ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. నీ పిల్లలు మాట్లాడినా, నీ భర్త మాట్లాడినా, పోనీలే, వాళ్ళకి తెలియక మాట్లాడేది. నీకు తెలుసు కదా, నువ్వు సైలెంట్గా ఉండరాదు, ప్రార్థన చేసుకోరాదు. నువ్వు ఒక్క మాట, ఇది వాక్యం, ఇదే వాక్యం చెప్పుడు, ఇదే కుటుంబాన్ని సరిదిద్దుకున్నాడు. నీ ఆడబిడ్డనో, నీ అమ్మనో, నీ అక్కనో, నీ చెల్లెనో, నీ భర్తనేమనంటే అట్లంటది ఇట్లంటది నువ్వు అని ఇంకా 4 మాటలు అన్నావు అనుకో, అక్కడ యుద్ధాలే. హల్లెలూయా. అప్పుడు కీడు చేసినట్టే కదా. నువ్వు వాళ్ళ మధ్యలో ఉండి గమ్మున నోరు మూసుకొని ఉంటే వాళ్ళు సలహపడతారు, నువ్వు మంచిదాన్ని అవుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొకటి చూసుకుందాము. 1 తిమోతి 6:20. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఏమంటున్నాడు? విపరీత వాదములకును దూరంగా ఉండమంటున్నాడు. విపరీత వాదములకును, ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను కదా, వాదించే వారితో మనం వాదించకూడదు. కవితమ్మ, అర్థమవుతుందా?
వాదించే వారితో మనం వాదించకూడదు. నోరు మూసుకొని నువ్వు పక్కకు జరుగు, పరిశుద్ధాత్మడు నీ జీవితంలో కార్యం చేస్తాం. ఏమంటున్నారు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు? ఓ తిమోతి, ఇక్కడ మీ పేరు మీరు పెట్టుకోండి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి, నీకు పరిశుద్ధాత్మడు ఒక బాధ్యత అప్పచెప్పిండు. నీ కుటుంబ బాధ్యత అప్పచెప్పిండు, నీ పిల్లల బాధ్యత అప్పచెప్పిండు, నీ సంఘ బాధ్యత అప్పచెప్పిండు, ఇంకా అనేకమైన బాధ్యతలు నీకు అప్పచెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు దాన్ని కాపాడుకోవాలి. ప్రాముఖ్యంగా నీ ఆత్మను లోకంలో పడకుండా కాపాడుకోవాలి. మన ఆత్మను మనం కాపాడుకోవాలి. మన ఆత్మ నిత్యం పరలోక రాజ్యం నిమిత్తమై ప్రయాసపడేలాగా ఉండాలి. కానీ వాళ్ళు అలా వీళ్ళిలా సనుక్కునుట గున్నుకుంటున్న వాళ్ళు ఎదుగుతున్నారు కదా అని ఏ సనుక్కునుట మనకు ఉండకూడదు. ఏమంటున్నాడు ఇక్కడ? నిన్ను బాధ పెట్టినప్పుడు ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడుకో. అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండము. ఎవరైనా వచ్చి ఈ స్త్రీ ఇట్లా, ఈ పురుషుడు ఇట్లా, ఆ పిల్లగాడు ఇట్లా, ఆ పిల్ల ఇట్లా, ఈ పిల్ల ఇట్లా అని మాట్లాడినప్పుడు అవునా అక్క, అవునా చెల్లె, అవునే నేను కూడా అప్పుడు చూసినా, ఇది నిజమే, కానీ నేను అంటే అందరు నలుగురు ఏమంటారు, నేను నోరు తెరవలేదు, ఇప్పుడు నువ్వు నోరు తెరిచినవు, ఇది నిజమే నువ్వు అన్నవు అనుకో, నీ ఆత్మను నీ చేతులతో నువ్వు పాత్రంలో పాడేసినట్టే. ఇక్కడ ఏమంటున్నాడు? మంచిగా చదవండి. కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు మనం దూరంగా ఉండాలి. ఆ మాటలంటే నిజంగా మనుషులు ఇట్లా ఉట్టిన ఆకర్షించలేదు. అది నిజమో కాదో కూడా గ్రహించరు, ఆలోచించరు. నిజంగా బిడ్డ కుమార్తె కానీ, కుమారుడే కానీ, భర్తే కానీ, భార్యే కానీ నిదానంగా నువ్వు ఆలోచించిన తర్వాత, నీకు నిర్ధారణ అయిన తర్వాత నువ్వు అడుగు. అర్థమవుతుందా? చెడు మాట నీ చెవులో పడ్డప్పుడు నువ్వు ఒకవేళ గ్రహించినప్పుడు నువ్వు నిలబడి కొంచెం సేపు ఆలోచించాలి. కొన్ని దినాలు ఆలోచించిన తర్వాత నువ్వు డిస్కషన్ చేస్తే దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. తొందరపడి నువ్వు ఆ బూతు మాటలకి ఇంకో 4 బూతు మాటలు మాట్లాడినావు అనుకో, నీ ఆత్మను నీ చేతులతో తీసుకుపోయి పాత్రలో నీవే వేసుకున్నట్టు. నీ దైవ సేవకులు కాదు, నీ తల్లిదండ్రులు కాదు, నీకున్న నీ కుటుంబ సభ్యులు కాదు, నీకు నువ్వే నీ ఆత్మని తీసుకుపోయి దేంట్లో నరకంలో పాడేసుకుంటున్నావు. అక్కడ ఆత్మ ఆరదు, పురుగు చావదు. ఇక్కడనే భరిస్తున్నావు. భూమి మీద ఉన్నప్పుడే నానా విధమైన ఏమంటున్నారు? నా ఆత్మకు సమాధానం లేదేసయ్యా అని పాడుకుంటూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. మరి పరలోకానికి పోయిన తర్వాత కూడా నీ శరీరం ఇక్కడ మన్నుకు మన్ను అయిపోతుంది, అక్కడ ఆత్మ కొట్టుమిటిలాడాలా. పరలోకంలో సమాధానం కలిగి దేవదూతుల సమూహంతో స్తుతించాలి మన ఆత్మ. అందుకే మనం ప్రయాసపడాలి. మన ఆత్మ పరలోకానికి చేర్చబడాలంటే ఏమంటున్నాడు? అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాలకు అంటే వాదింపచేసే వాటి క్రియలకు మనం దూరంగా ఉండాలి. చెల్లె వాదన పెడుతుండే కదని అక్క వాదన పెట్టకూడదు, అక్క ఉరుతుంది కదని చెల్లె ఊరకూడదు, భర్త ఉరుతుండే కదని భార్యలలో ఉరితే అక్కడ ఇంకా వేరే క్రియ జరుగుతుంది. కాబట్టికే మనం నిదానించి సమాధానం కలిగి, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎన్ని రీతిలుగా ఎన్ని క్రియలు చేసిండో, ఎన్ని వాదనలు పెట్టుకున్నదో, నిజమైన దేవుడు కాదు యెహోవా దేవుడు ఎన్ని రకాలుగా హింసించిండు. కానీ ఆయననే తిమోతికి రాస్తున్నాడు, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడు. నీకు ఎంతమంది సేవకులు చెప్పుకున్నారు, నీ జీవితాన్ని నువ్వు కాపాడుకో, నీ ఆత్మను నువ్వు కాపాడుకో, నువ్వు ఈ రకంగా ప్రవర్తించకు, ఆ రకంగా మాట్లాడకు. ఎంతమంది సేవకులకు చెప్పినా కూడా మనం అదే రకంగా మాట్లాడుతున్నాం. కాబట్టికే మన జీవితంలో అప్పులు పోవట్లేదు, రోగాలు పోవట్లేదు, సమాధానం రావట్లేదు, సంతోషం రావట్లేదు. ఇప్పటికైనా తిమోతి ఎలాగైతే తనకు అప్పచెప్పిన పనిని ఆత్మను పరిశుద్ధాత్మను కాపాడుకున్నాడో, మనం కూడా అదే విధంగా మనకిచ్చిన పరిశుద్ధాత్మను, దేవుడిచ్చిన నెమ్మదిని, దేవుడిచ్చిన సమాధానాన్ని మనము కాపాడుకోవాలి. ఎట్లా? ఏ విధంగా? చిన్న నాలుకనంటే ఏం చేస్తుంది? చిన్న మంట పొలమంతా కాలిపెట్టినట్లు చిన్న మాట జీవితం అంతా మంటలో ఉన్నట్టు ఉంటుంది. కాబట్టికే మనం మాట్లాడేటప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఇంకా అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరంగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాసం విషయము తప్పిపోయారు. ఏమంటున్నాడు? వాదన. నేను ఒక మాట చెప్తాను. నలుగురు ఉన్న దగ్గర గొడవ అవుతుంది, ఇద్దరు హుషారు ఉంటారు, ఇద్దరు సమాధానంగా ఉంటారు.
ఈ లక్ష్మమ్మ లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి, మేరమ్మ లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ గొడవ అయింది, ఏం చేయాలంటే మేము వస్తాం బా అని ఏం చేస్తారు వాళ్ళు? లేదు. అట్లా అయినప్పుడు ఏం చేయాలంటే సమాధానం వస్తుంది దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం, ఇది లేపాలి, ఇది లేపద్దు. అర్థమైందా? హల్లెలూయా. ఇదే ఇక్కడ మాట చెప్తున్నాడు, అర్థం. చదవండి. ఆ విషయంలో ప్రవీణులమని ఏమంటున్నాడు? అట్లా నేను మాట్లాడతాను, నాకు తెలుసు, నీకు వస్తలేదు మాట్లాడడానికి, అట్లా కాదు మాట్లాడేది, నేను మాట్లాడితే ఆగండి, నేను వస్తా ఆగండి, నువ్వు చెక్కినవు అనుకో, దేవుడు అక్కడ నీకు ఇచ్చిన మహిమ వస్త్రాన్ని. హల్లెలూయా. అర్థమవుతుంది అనుకుంటా మాట. ఏం చెక్కాలి? తల మీద కొంగు కప్పుకోవాలి. వద్దు, వాదనలు వద్దు. దేవుడు ఏం చెప్పిండు? వాదనకు ప్రతిగా వాదించొద్దు అంటున్నాడు, కీడుకు ప్రతిగా కీడును చెయ్యొద్దు అంటున్నాడు. దేవుని సన్నిధానంలో వాళ్ళు మారేటట్టు మనం ప్రార్థన చేద్దాం రాని. నువ్వు ఒక 2 రోజులు ఆ గొడవ వైపు వెళ్ళకు, సమాధానం పడుతుందా పడదా చూడాలంతే. మనం చేసేది ఏం లేదు, చూడాలంతే. గొడవలు పడకూడదు. ఈ వాక్యం అంతే మీరు మంచిగా అర్థమయ్యేటట్టు పదం పదం మీరు చదువుకుంటే ఎంత బాగున్నది చూడండి. ఓ తిమోతి, ఓ అనిత, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతమ వాదములకును దూరంగా ఉండు. విపరీతమైన వాదములకు నువ్వు దూరంగా ఉంటేనే నీ కుటుంబానికి ఆశీర్వాదం, నెమ్మది, ఘనత. వాళ్ళ దాంట్లో నేను కూడా ఒకదాన్ని మాట్లాడితే వాళ్ళు నా మాటకే భయపడి పారిపోతారని నువ్వు వెళ్ళకు. దేవుని ప్రేమ కలిగి నువ్వు సమాధానం కలిగి ఉండని తిమోతికి చెప్తున్నాడు. ఇంకా ఆ విషయంలో ప్రవీణులమని అంటే గొడవ పెట్టుకున్నట్లు, వాదన పెట్టుకున్నట్లు, అబద్ధం ఆడట్లు నేను ఫస్ట్ దాన్నని, ప్రవీణం అంటే గొప్పదాన్నని అనుకోకూడదు. నిన్ను చూస్తే పాపం ఆమెకి ఏం తెలియదు, ఓకే దేవుడు అంటుంది అన్న మాట ఇతరులకు మన పట్ల రావాలే కానీ అమ్మో ఆమె జోలికి పోవద్దు, ఆయన జోలికి పోవద్దు అన్న మాట మన నిమిత్తమే రాకూడదు. ఇంకేమంటున్నాడు? ఏమంటున్నాడు? విశ్వాస విషయంలో మనం తప్పిపోతున్నాం. కొందరు అప్పు చేస్తారు, ఇచ్చేదాక అయ్యా అబ్బా అన్న తమ్ముడు అని బతిలాడతారు. ఇచ్చినాక మళ్ళీ వాళ్ళు వచ్చి అడిగిర్రు అనుకో కదా, పాపం వాళ్ళు కూడా ఆశపడే కదా అప్పుల వ్యాపారం చేస్తూ ఉంటారు. కానీ ఇచ్చి మళ్ళీ అడిగినాం అనుకో, ఒకవేళ మనం ఇచ్చినాం అనుకో, నేనే అమ్మకు ఒక 1000 రూపాయలు ఇచ్చిన, 100 రూపాయలు ఇవ్వాలి నాకు మళ్ళీ దానికి ఎక్స్ట్రా. ఇవ్వకుండా 900 ఇస్తామా 200 ఇస్తా అంటే నేను ఊకుంటానా? లేదు కదా. కానీ అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె గయ్యాలితనాన్ని అది మనం పెట్టకూడదు. నిదానం, అన్న ఇస్తా, అన్న ఇయ్యి, అక్క ఇయ్యి, సమాధానం. ఏ మాటలను చిన్న చిన్న వాటిలోనే మనం ఆశీర్వాదం కోల్పోతున్నాం. అర్థమవుతుందా తల్లి? చిన్న వాటి దగ్గరనే మనం ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. ఎలాగైతే మనం తీసుకుంటున్నామో అలాగనే ఇచ్చే తత్వం ఉండాలి. ఇక్కడ దేనికి దూరం ఉండమంటున్నాడు? విపరీతమైన వాదములకు నువ్వు దూరంగా ఉండు. ఇక మీదట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నాడు? కలహమునకు దూరంగా ఉండు, జారత్వమునకు దూరంగా ఉండు, అపవిత్రమైన కీడునకు నువ్వు దూరంగా ఉండు, విపరీతమైన వాదములకు నువ్వు దూరంగా ఉండు. అప్పుడు నీ జీవితానికి ఘనత, ఆశీర్వాదము, నీ కుటుంబంలో సమాధానం, సంతోషం, నీ అప్పుల యూబు నుంచి విడుదల. మన ఆత్మను మనం ఆధీనంలో పెట్టుకోవాలి, మన ఆలోచనలు మన ఆధీనంలో పెట్టుకోవాలి, మన కోపాన్ని, మన ఉగ్రతను మన ఆధీనంలో పెట్టుకోవాలి. కోపం వచ్చింది కదా ఇతరుల మీద మనము వెదజల్లకూడదు. మాటలు వచ్చినాయి కూడా ఇతరుల మీద మనము వెదజల్లకూడదు. పొలంలో విత్తనం వేస్తే ఒకటే పెరుగుతుందా? లేదు కదా. ఎలాగైతే అది ఇట్లా జల్లుతామో అంత దానికి ఇంకా తాకి పెరుగుతూ ఉంటుంది. అలాగే నేను ఆడిన అబద్ధమే కానీ, చెడు మాటలే కానీ, చెడు చూపే కానీ, చెడు క్రియనే కానీ ప్రబలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఒక మంచి క్రియ చేస్తుడు నలుగురి మధ్యలోనే ఉంటుంది. అది గొప్పనా లేకపోతే ప్రబలించడం గొప్పదా? హల్లెలూయా. నలుగురిలో ఉన్న నలుగురితో కలిసి సమాధానంగా సంతోషంగా ఉండాలి. మన మాటను మనం కాపాడుకోవాలి. మన కలహం చేసుకునే తీరు మనము మారుకోవాలి. ఇంకోటి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు 3వ అధ్యాయం 9వ వచనం. మతభేదములు కలిగించు మనుషునికి
ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు. తీతుకు 3వ అధ్యాయం 9వ వచనం. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను. ఏమంటున్నాడు ఇక్కడ? ఒక నిమిషం. అవివేక తత్వములను. అవివేక తత్వములు. అవివేక తత్వములు అంటే ఏంటి? తత్వములు, అలవాట్లు. అలవాట్లు, మన అలవాట్లు మార్చుకోవాలి. అవివేకం. మనం అడుగుతాం, మనం ఇప్పుడు అన్నం బియ్యం కడిగినప్పుడు పొయ్యి మీద పెట్టినప్పుడు ఏం ఆలోచించుకొని బియ్యం పొయ్యి మీద పెడతాం? అన్నం అవుతుంది, తింటాం కదా. దేవుని దగ్గర కూడా మనం అడిగేటప్పుడు అవివేకం అంటే అవిశ్వాసం. అవివేకం అంటే నేను అడుగుతున్నానులే, ఇస్తాడో ఇయ్యడో దేవుడు, నేనైతే మొరపట్టయితే పోతా, నేను ప్రార్థన అయితే చేసి వెళ్తా, తర్వాత ఆయన ఇష్టం. అది అవివేకమైంది. నేను వెళ్తున్నా, నా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు, నేను కార్చే కన్నీరు చూస్తున్నాడు, నేను చేసే ప్రార్థన వింటాడు, నాకు జవాబు ఇస్తాడు అన్నది వివేకం. వివేకం అంటే విశ్వాసం. మన జీవితంలో మన ప్రవర్తన వివేకం కలిగి ఉండాలి. ఎక్కడైనా, సంఘంలోనైనా, కుటుంబంలోనైనా, సమాజంలోనైనా అవివేకం కలిగి ఉండద్దు, వివేకం కలిగి ఉండాలి. ఆలోచించే జీవితం మనకు ఉండాలి. మన మాట మాట్లాడేటప్పుడు ఆలోచించాలి, ప్రవర్తించేటప్పుడు ఆలోచించాలి. అది ఆలోచించక చేసే పనులు అంట అవివేకం అంట. చదువుతల్లి. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రముకు గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనములను, వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. ఏమంటున్నాడు? నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరంగా ఉండమంటున్నాడు. దేనికి? ఫస్ట్ మనము ఈరోజు నేను చేసిన బాధ అంతా ఏంటంటే, మీరు వాదనకు దూరంగా ఉండండి. నిత్యము మన చర్చిలో ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆరాధన ఉంటుంది. నిత్యము మా విశ్వాసులందరూ ఎప్పుడూ దేవుని సన్నిధిలోనే ఉంటారు. కానీ ఎందుకు ఆశీర్వాదం పొందుకోవట్లేదంటే, కలహాలు ఉన్నాయి, దుర్భాషలు ఉన్నాయి, దురాలోచనలు ఉన్నాయి. ఎదుటి వాళ్ళు వాదన పెడుతుంటే ఇంకా ప్రతి వాదన మీరు చేస్తున్నారు. ఎదుటి వాళ్ళు మీ గురించి కీడు తలంస్తుంటే ఇంకా ఎక్కువగా మీరు తలంస్తున్నారు. కాబట్టికే ఆశీర్వాదం లేదు. ఇవన్నీ ఒట్టియేనంట. మంచిగా తేటగా నిమ్మలంగా చదవండి ఆ వాక్యము. అవివేక తత్కరములను, వంశావశులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనము అంటే నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు, అంటే ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నువ్వు క్రీస్తులో ఉండి విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, ప్రార్థనలో ఎక్కువగా ఉన్నప్పుడు నీకు కష్టాలు ఎదురవుతా ఉన్నాయి, అప్పులు ఎదురవుతా ఉన్నాయి, నష్టాలు ఎదురవుతున్నాయి, వేదనలు ఎదురవుతున్నాయి. నీ ఎదుటి వాళ్ళు నిన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు ప్రార్థన ఉంటావు, ఎప్పుడు ఉపవాసం ఉంటావు, ఎప్పుడు ప్రార్థన చేస్తుంటావు, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఎందుకమ్మా ఇంకా నువ్వు ఆ దేవుని పట్టుకొని పాకులాడతావు? ఆ మాటలంట మనకు నిష్ప్రయోజనకరం. ఆ మాటలు మనం పట్టించుకోవద్దు. ఆ మాటలు మనం విడిచిపెట్టాలి. అంటే నాకు పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు. ఇక్కడ ఎవరో నువ్వు ఎంతకాలం ఇంకా ప్రార్థనలో ఉంటావు, ఇంకా నీ దేవుడి జీవితంలో నీ కార్యం జరుగుతలేదు, వదిలేయరాదు, అట్లా నా మాటలు మీ చెవులో పడుతున్నాయని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు. ఎవరికో నాకైతే తెలియదు, వాళ్ళతోటే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్క మాట, వారి మాటలను వదిలేసి దేవుని మాటలు మళ్ళీ నువ్వు వాళ్ళు అన్న మాటలు, ప్రభువా నేను నీలో ఉంటుంటే, ప్రభువా నన్ను ఇట్లా అంటున్నా, అట్లా అని దేవుని దగ్గర చెప్పు. దేవుడు వింటున్నాడు. నీ మాట విన్న దేవుడు నీకు వ్యతిరేకంగా మాట్లాడే మాట వినట్లేదా? కాబట్టి ఆ మాటలు విడిచిపెట్టే. ప్రభువా అవమానాలు ఎదురైనా, నిందలు ఎదురైనా నేను ఆరాధించుట మాననేసయ్యా. గడిగా చెప్పండి కొడతామా? నాకు ఎన్ని ఎదురైనా ప్రభా నిన్ను ఆరాధించుట, నిన్ను ప్రార్థించుట, నిన్ను కొనియాడుట నేను మానను ప్రభా అని నువ్వు ఆ విధంగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే అక్కడ నోరు మోపిస్తావు. అవి ఏమంటున్నాడు? నిష్ప్రయోజనం అంట. దానికి నువ్వు దూరంగా పారిపో. నీతో ఈ మాట మాట్లాడుతున్నారు, నువ్వు ఇంకెన్ని రోజులు విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో ఉంటావు, వదిలేసి అన్నితో అంటూ ఉంటారు. కానీ నువ్వు అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఎదురవుతున్నట్టు ఇప్పుడు మెల్లగా నాకు పను నచ్చలే, పను తమ్ముడు అని పక్కకి వెళ్ళిపో. దేవుడు అప్పుడు నీ విశ్వాసాన్ని పట్టుకుంటాడు, నీ నమ్మకాన్ని పట్టుకుంటాడు. నీ విశ్వాసాన్ని చూసి నీకు సరైన జవాబు దేవుడు
ఇస్తాడు. దేనికి దూరంగా ఉండాలంట? నిష్ప్రయోజనము వ్యర్థముకై ఉన్నది కనుక వాటికి నువ్వు దూరంగా పారిపో. నీకు దేవునికి విరుద్ధంగా నీతో ఎవరైనా మాట్లాడుతున్నారా, వాళ్ళకు నువ్వు దూరంగా పారిపో అంతే. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మా అన్నదమ్ములందరూ దేవుని గురించి దూషణకరంగా ఆ విధంగా ఈ విధంగా మాట్లాడుతుంటారు. వాళ్ళ మాటలు పట్టుకొని మేము ఉన్నాం అనుకో, మేము ఆశీర్వాదం పొందుకునే వాళ్ళమా? లేదు కదా. అట్లా విని విడిచిపెట్టేశాను. మనకు నేను ప్రతిసారి ప్రతి ఒక్కరికి చెప్పే మాట ఏంటిదంటే, నీ జీవితానికి ఆశీర్వాదకర మాట అయితే నువ్వు హృదయంలో పెట్టుకో, నీ గుండెకు గాయపరిచే మాట అయితే వదిలేసి. అర్థమవుతుందా? ఏదైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, నీ కుటుంబానికి నీ జీవితానికి మేలుకరమైన మాట అయితే హృదయంలో పెట్టుకో, దాని అనుసారంగా నడువు. నీ గుండెకు గాయం కలిగిన మాట ఏముంటుంది? ఎంత అవమానకరం కదా. నువ్వెంత ఇంతకరం ప్రార్థిస్తున్నావు. పడినప్పుడు నువ్వు అందరికి ప్రార్థన చేస్తావు కదా, మరి నీకు నువ్వు ప్రార్థన చేసుకో. యేసుక్రీస్తు ప్రభువునే సిలువ వేసినప్పుడు ఒక దొంగ, రెండవ దొంగ ఏమంటాడు? నీకు నువ్వు రక్షించుకోవచ్చు కదా కదా. గట్టిగా చప్పట్లు కొడతామా అందరూ? నువ్వు నమ్ముతున్నావు, నువ్వు విశ్వసిస్తున్నావు, నీకు నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఆ మాట మనకు ఘనత తెచ్చిపెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా ఇప్పుడు పేతురు అత్తకు జ్వరం వచ్చింది, పేతురు స్వస్థపరచచ్చు కదా. యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు తీసుకువెళ్ళాలి? ఆయన మహిమ పాదము వాళ్ళ కుటుంబంలో మోపాలి కనుక పేతురు అత్త క్రీస్తుకు పరిచర్య చేయాలి కాబట్టి ఆమెకు ఆ శ్రమ. నీకు శ్రమ వచ్చిందంటే దాని వెనుక ఆశీర్వాదం. ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు దేవునికి పరిచర్య చేయాలని నీకు శ్రమ. అర్థమవుతుందా? ఆ శ్రమని బట్టి కృంగిపోదు. ఇక మీదటైనా శ్రమను బట్టి కృంగిపోదు, నలిగిపోదు. ప్రభువా, నీ నామాన్ని మహిమపరచడానికే పరిశుద్ధ గ్రంథంలో తన శిష్యులు ఒక ప్రశ్న ఇస్తాడు దేవునికి. ప్రభువా, ఈ చిన్న కుమారుడు ఎందుకు గుడ్డివాడిగా ఉన్నాడు, ఎందుకు మూగవాడిగా ఉన్నాడు? పుట్టుకతోటే ఉన్నాడా, లేకపోతే వీళ్ళు చేసిన పాపం ద్వారానా, లేకపోతే తను చేసిన పాపం ద్వారానే ఒక ప్రశ్న వేస్తాడు. పరిశుద్ధాత్మదుడు యేసుక్రీస్తు ప్రభు ఒక సమాధానం చెప్తాడు. ఏం చెప్తాడు? తనకు వచ్చిన వ్యాధి ద్వారా యెహోవా దేవుడు మహిమ పొందుకోవడానికి అని. చప్పట్లు కొడదామా? నీకు వచ్చిన శ్రమ, నీకు వచ్చిన ఇరుకు, నీకు వచ్చిన ఇబ్బంది నీవు మహిమ పొందుకోవడానికి కాదు, తర్వాత నీకు వచ్చే ఆశీర్వాదం ఉంటుంది చూసినావా, దాని ద్వారా ప్రభువు మహిమ పొందుకోవడానికి. నీ తర్వాత తరం వాళ్ళను అనుకున్నట్టు జీవించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి మనం ఎన్నిటికీ ఇప్పుడు 5 చెప్పిన, కలహమునకు దూరంగా ఉండాలి, జారత్వమునకు దూరంగా ఉండాలి, ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండాలి, విపరీతమైన వాదములకు దూరంగా ఉండాలి, నిష్ప్రయోజకరమైన మాటలకు మనము, దేవునికి విరుద్ధంగా మాట్లాడే వారికి మనము దూరంగా ఉంటే దేవాది దేవుడు. ఒకసారి చూసుకుందాము. 34వ కీర్తన 7వ వచనం. 34వ కీర్తన 7వ వచనం మన జీవితంలో అప్పుడు నెరవేర్చు. ఆయన దూత కావలి ఉండి మనల్ని రక్షించును. గట్టిగా చదువు తల్లి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆయన దూత మనకి ఎప్పుడు కావాలి కాస్తుంది? ఆయన యెహోవా దేవుడు నిత్యం మనల్ని చూస్తున్నాడు, మన క్రియలు చూస్తున్నాడని భయభక్తులు కలిగి కలహమునకు దూరంగా ఉండి, జారత్వమునకు దూరంగా ఉండి, ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండి, ప్రతి విధమైన వాదములకు దూరంగా ఉండి, దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్న వారికి మనము దూరంగా ఉన్నట్లయితే, భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుని దూత మనకు కావలిగా ఉండి ప్రతి విధంగా శ్రమ నుంచి, కష్టం నుంచి, బాధ నుంచి, వ్యాధి నుంచి, వేదన నుంచి, అవమానాల నుంచి, నిందల నుంచి, హేళన కలిగిన మాటల నుంచి మనల్ని కాచి కాపాడి రక్షించి ఘనతగా మనల్ని నిలబెడుతుంది. గట్టిగా చెప్పండి కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా దూత మనకు కావలిగా ఉండాలంటే ఒక మాట చెప్తాను నేను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము, ఇది రెండో పాఠమ్మ. మొదటిగా దూరంగా ఉండాలి, రెండవదిగా మనం చేయకూడని పనులు, చేసే పనులు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనం. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా. ఏమంటున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు? నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంటిలో ఉన్న అవిశ్వాసం అనే పొరను తీసేసుకోవాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. ప్రతి ఒక్క మనిషికి ఒక ఆలోచన వస్తుంది కదా, ఈమె ఎప్పుడు చూసినా ప్రార్థనలో ఉంటుంది, మాకు ఆశీర్వాదం వస్తలేదని. ఎంతమంది
పోనీ నా గురించే ఎంతమంది అని అనుకున్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారు, అబద్ధం ఆడద్దు. మరి అమ్మగారు ఎప్పుడు తలనొస్తుంది, అది ఆ నొప్పి ఈ నొప్పి అంటది, అమ్మగారు ప్రార్థన చేసుకోరు, ఎంతమంది అనుకున్నారు? యథార్థం ఒప్పుకోరు. ఎవరు అనుకోలేదా? దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ఇప్పుడు మీరు అనుకోకపోయినా కూడా వేరే వాళ్ళు ఎవరైనా అనుకుంటారు కదా. అంటే ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి? ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను, నాకు జవాబు రావట్లేదు. అప్పుడు నాకు ఏ పొర వచ్చున్నది, ఏ ధూళి వచ్చున్నది? అవిశ్వాసం. కొందరు అనుకుంటూ ఉంటారు, నీ క్రియలు మానుకో, నీ కోపం మానుకో. అది కాదు, అవిశ్వాసం అనే పొరను తీసివేసేయాలి. పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని దర్శనం చూసినప్పుడు లోకంలో ఆయన చేసిన పొర అంతా ఇట్లా నిండుకొని ఉంటుంది. అవునా? నిండుకొని ఉంటుంది. కొద్దిగా 3 రోజులు ఆయన సన్నిధిలో ఉన్న తర్వాత ఆయన మాటలు ప్రభు చేసిన క్రియలు విన్న తర్వాత ఆ పొర అంతా వెళ్ళిపోతుంటుంది. అదే మన కంట్లకు ఆశీర్వాదం కనిపించాలంటే నీ కంటిలో ఉన్న ధూళి ఫస్ట్ తీసేసేయాలి. అంటే నీ కంటిలో ఉన్న అవిశ్వాసం అనే పొరను తీసివేసేయాలి, అపనమ్మకం అనే పొరను తీసివేసేయాలి, ఇతరులను బాగా కోపంగా చూసే చూపు పొరను మనం తీసివేసేసుకోవాలి. అర్థమైందా? ఫస్ట్ మన కంటిలో ఉన్న ధూళిని తీసివేసిన తర్వాత ఎదుటి వాళ్ళని మాట్లాడాలి. హల్లెలూయా. ఒకటి చూడండి, ఎదుటి వాళ్ళకి మనం ఒక చేయి చూపించినప్పుడు మన సైడ్ అంటే మన వేలే చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎదుటి వాళ్ళ కళ్ళ ధూళి మనం తీయాలని ఎప్పుడు ప్రయత్నించద్దు. ఒకవేళ నువ్వు ప్రయత్నించిన అనుకో నీకు అవమానాలు కదమ్మా. ఒకరికి మనం మంచి మాట చెప్తూ ఉంటాం, వాళ్ళు ఏమంటారు? ఫస్ట్ నీ పని నువ్వు చూసుకోపో, నీ వల్ల నువ్వు చక్కదిద్దుకోపో, నీ భర్త నువ్వు మార్చుకోపో, తర్వాత నాకు చెప్తాను. అందుకే ఆ మాట ఎందుకు పడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సరిదిద్దుకోవాలి, మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలి. మన మాట తీరు, నోరు మంచిదంట, మంచిగా ఉంటేనంట ఊరు మంచిదంట. మన నోరు మంచిగుంటే మనకు అందరూ మంచిగానే కనిపిస్తారు. అర్థమవుతుందా? అర్థమైందా? ఇంకోటి చూసుకుందాం, లూకా సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. 6వ అధ్యాయం ఇదే ఉంటుంది, నీ కంటిలోనున్న 4వ వచనం. అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరునో తినకూడని సముఖపు రొట్టెలు తీసుకొని తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చెను కదా నేను. కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని వారితో చెప్పాను. మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచకుడు చేయగలవాడు ఒకడుండెను. శాస్త్రులను పరిశీలను ఆయన మీద నేరము మోపవలెను. విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండెను. ఏమంటున్నాడు? అక్కడ పరీక్ష పెడుతున్నాడు. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువుకి. ఒక వ్యాధి అంటే చెయ్యి లేవని ఒక వ్యాధి గల ఒక పురుషుని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఒకవేళ ఈయన క్రియ చేద్దామా, ఈయన మీద నింద వేద్దామా? నువ్వు చేసే పనిని పరిశీలించేవారు కొందరు ఉంటారు, నువ్వంటే నచ్చని వాళ్ళు. అర్థమవుతుందా? మనం చేసే పనులను పరిశీలించే వాళ్ళు ఉంటారు. ఎవరు? నీ గురించి ఒక మాట మాట్లాడినంటే వాళ్ళకి నువ్వు నచ్చుతలేవు అని అనుకోవాలి, అంతే. వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. వాళ్ళ మాటలు నువ్వు విన్నావు అనుకో, ఇంకా దాన్ని నెమరు వేసుకుంటూ ఉన్నావు అనుకో, ఇంకా కృషించిపోయి లేని వ్యాధులు వస్తాయి. అవసరమా? ఇక్కడ ఏమంటున్నాడు? పరిశీలు శాస్త్రులు ఆయన మీద నేరం మోపాలని. ఎవరైనా నువ్వు పవిత్రంగా ఉన్నప్పుడు నీ మీద నేరం మోపాలనే చూస్తూ ఉంటారు. ఎవరు? అపవాది క్రియలు ఉన్నవాళ్ళు, అపవాది ఆలోచనలు ఉన్నవాళ్ళు, నువ్వంటే పడని వాళ్ళు. కాబట్టి మనుషుల మాటలు పట్టించుకోదు. అక్కడ దేవునికి తెలుసు, యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు